ప్రేమను మాత్రం చెప్పదు మాయా. నువ్వు ప్రేమని చెప్పకముందు మన ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండేది. అది బాగానే ఉంది కదా, దాన్ని అలానే ఉన్నాయి. సరే, అది నా తప్పే. ఇదంతా నేను ముందే ఊహించి ఉండాల్సింది. కానీ దీనికి పెద్ద కారణాలు చెప్పదలుచుకోలేదు. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను. నా ఇంట్లో ఇంకెవరికి చోట్లేదు, లిటరలీ అండ్ ఈవెన్ అదర్వైజ్. మీరు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అడిగానా? నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నేను అడిగానా? నా మనసులో ఉన్నది చెప్పాను. మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. టైం అయింది కదా, వెళదాం. తను నా కళ్ళ ముందే నన్ను, నా ప్రపంచాన్ని మార్చేసుకుంటుంది. అది నాకు నచ్చలేదు. తనను వదిలి చాలా దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. అది నా వల్ల కాలేదు. హాయ్ మాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారా? 2 వారాలైంది. నన్ను చూడటానికి వచ్చారా? నాకు ఇక్కడ ఇంకెవరూ తెలియదు. సరే, రండి మాట్లాడదాం. కమ్. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. క్లాస్ చెప్పలేకపోతున్నాను. లెక్కలని మర్చిపోయాను. ఆకలేయటం లేదు, నిద్ర పట్టడం లేదు. మీ వల్లే అని చెప్పి వెళదామని వచ్చాను. మొదట మిమ్మల్ని చూడకూడదు, మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ అలా ఉండలేకపోతున్నాను. మీరు నాకు నచ్చారు. నా ప్రేమని ఒప్పుకోమని అడగటానికి వచ్చాను. నేను కూడా నార్మల్ పర్సన్ అని ఆ రోజు మీరు అన్నారు. ఐఎమ్ సారీ, మీరు నార్మల్ పర్సన్ కాదు. అలా అయ్యుంటే నా ప్రేమను తీసి పారేయరు.